17 భాగాలుగా మనలో ఉత్కంఠను కలిగిస్తూ రాజకుమారుల సాహస విన్యాసాలతో మనల్ని అలరిస్తూ సాగిన మృత్యులోయ నవల చివరి భాగానికి స్వాగతం. ఇన్ని రోజులుగా మృత్యులోయలోని దుర్మార్గులను ఏరివేస్తూ మంచివాళ్లకు సహాయం చేస్తూ ఇప్పుడు మన మానవలోకాన్ని ఎలా చేరాలనేదే ఇందులోని ముఖ్యాంశం. ఈ కథ వినే ముందుగానే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడము, కమెంట్స్ రాయడం వల్ల ఈ వీడియో చాలామందికి చూపించబడుతుంది. మనలాంటి ఎందరో కథాప్రియులు దీన్ని ఆస్వాదించగలుగుతారు. యశపాల జయకేతులు రాక్షసులున్న గుహ దగ్గరికి పోయి, ఓయ్ రాక్షసేంద్ర, విదూషక, ఇటు చూడండి అంటూ పెద్దగా కేక పెట్టారు. ఆ కేక వింటూనే ముందు విదూషకుడు, తర్వాత ఒంటికొమ్ము రాక్షసుడు తలలు వంచి కొండ దిగువకు చూశారు. విదూషకుడు సంతోషం పట్టలేక గట్టిగా చప్పట్లు చేరుస్తూ, రాక్షస ప్రభు, మనం ఇన్ని రోజులుగా వెతుకుతున్న యశపాల జయకేతులు ఇక్కడికే వచ్చారు, రండి వాళ్ళ దగ్గరకు వెళ్దాం అన్నాడు. ఒంటికొమ్ము రాక్షసుడు అప్పుడు యశపాల జయకేతుల కేసి పరీక్షగా ఓ మారు చూసి, అవునరా విదాశకాయ్, వాళ్ళు లోగడ మన కోటకు వచ్చిన నరమానవులే, పద పద అంటూ పెద్ద పెద్ద అంగలతో కొండ దిగి వచ్చాడు. యశపాల జయకేతులు పరుగున పోయి రాక్షసుని కలుసుకొని, ఏం రాక్షసేంద్ర, బాగున్నావా? నీ నెత్తిమీది కొమ్ము పూర్వం కన్నా మరీ 4-5 అంగుళాలు పెరిగినట్టుందే అన్నారు. పెరగటమా? అది నాకు వయసు పెరుగుతున్న కొద్దీ అరిగి తరిగిపోతున్నది. ఆ విదూషక విధవ ఎక్కడా? మీకు శుభం కలిగే వార్త చెప్పాలి అన్నాడు ఒంటికొమ్ము రాక్షసుడు. విదూషకుడు ఇంతలో ఇది వస్తిని అనుకుంటూ ఆయాసంగా యశపాల జయకేతుల దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి, యశపాల జయకేతులారా, మీరు లలాట దేశ రాజు మంత్రుల కుమారులని మాకు తిరుగులేని తాళపత్రాల సాక్ష్యం దొరికిపోయింది. రాక్షస ప్రభు అనుమతి అయింది కనుక నేను మీతో పాటు ఈ లోయ నుంచి మన దేశానికి వస్తాను అన్నాడు. విదూషకుడు అన్న మాటలు ఏమాత్రం అర్థం కాక యశపాల జయకేతులు ఆశ్చర్యపడుతూ ముఖాముఖాలు చూసుకునేంతలో ఉడుంబు పారిపోతున్న రసాయన భట్టును పట్టుకుని వచ్చి వాళ్ళ ముందు నిలబెట్టాడు. రసాయన భట్టు నిలువెల్లా కంపించిపోతూ ఒంటికొమ్ము రాక్షసుడికి చేతులు జోడించి దండం పెట్టి, ఏకశృంగ మహాప్రభో, నన్ను తినకండి, నేను వైద్యశాస్త్ర పరిశోధకుణ్ణి, నా శరీరం రస విష గంధకాల పుట్ట, నా మాంసం తిన్నారంటే మీకు తక్షణం స్వర్గప్రాప్తో ఆయుక్షీణమో జరిగిపోతుంది అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు ఆశ్చర్యపోయి విదూషకుడితో, ఒరే ముసలి విదూషకాయ్, ఏమిటి ఈ చచ్చు బక్క పీనుగానేది? నేను వాడిని తింటాననుకుంటున్నాడా? అంతగా తినదలిస్తే వయసులో ఉన్న యశపాల జయకేతులనే తిందునే అన్నాడు. రసాయన భట్టు ఆ మాటలు వింటూనే ప్రాణం లేచినట్టే, రాక్షసేంద్రుల వారు అలా సెలవివ్వడం బాగుంది. అతి ప్రాచీనమైన ఒక వైద్యశాస్త్ర గ్రంథంలో యువకుల మాంసం దేహ పుష్టికి, శరీరానికి కాంతిని ఇస్తుందనే గాక వృద్ధాప్యాన్ని అరికడుతుందని కూడా ఉటంకించబడి ఉంది అన్నాడు. రసాయన భట్టు మాట పూర్తి చేయగానే జయకేతుడు అతి మెడ గట్టిగా పట్టుకొని, భట్టు, నీ నీచ బుద్ధిని, దుర్మార్గ లక్షణాన్ని ఎంత తేలిగ్గా బయట పెట్టుకున్నావు, నిన్నిప్పుడే నిలువున నరికిన పాపం లేదు అన్నాడు పళ్ళు కొరుకుతూ. యశపాలుడు జయకేతుడిని శాంతించమని చెప్పి, జయ, ఈ భట్టు విషసర్పం అని మనకు ముందే తెలుసు, అయినా ఇప్పుడు అది కూరలు తీసిన సర్పం మాత్రమే, అతనితో మనకు పనుంది, చంపకు అంటూ, భట్టు, నీ 6 కాళ్ల ముసలిని వెంటనే కిందికి రమ్మని ఆజ్ఞాపించు అన్నాడు. రసాయన భట్టు రాక్షసుని దిక్కు ఓ మారు భయంగా చూసి తర్వాత కొండ దగ్గరికి వెళ్ళి పెద్ద గొంతుతోనే, ఓ వీరకుమారా, ఇక కిందికి దిగిరా, నీ అమోఘ శక్తి సామర్థ్యాలు చూసి ఏకశృంగ రాక్షసేంద్రుల వారు కూడా అబ్బురపాటు చెందుతున్నారు అన్నాడు. వెంటనే 6 కాళ్ల మొసలి కొండ దిగువకు రాసాగింది. శృంగ రాక్షసుడు ఓసారి మొసలికేసి ఈ రసాయన భట్టుకేసి అనుమానంగా చూసి, ఒరే విదూషకాయ్, వీడు జంతువుల భాష మాట్లాడుతున్నట్టుంది, వీడు ఏ జంతువు అంటావు అన్నాడు. ఆ ప్రశ్నకు జయకేతుడు, వీడు 2 కాళ్ల జంతువు మాత్రమే మహాశయ, ఇతనికి పెద్ద పులుల లక్షణాలు తెప్పించే శక్తి కూడా ఉంది అన్నాడు కోపంగా. ఇంతలో విదూషకుడు తన దుస్తుల్లోంచి ఒక చిన్న తాళపత్రాల కట్టను బయటకు తీసి, యశపాల జయకేతులారా, ఈ దుర్మార్గుడి సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు ఈ తాళపత్రాల్లో రాసి ఉన్న దాన్ని చదవండి. మీ తల్లిదండ్రులు ఒక పెద్ద తాటినిచ్చిన ద్వారా ఈ ఒక భటుని ఈ మృత్యులోయలోకి దించారు, అతడి దగ్గరే ఈ తాళపత్రాలు నాకు దొరికినాయి అన్నాడు. విదూషకుడు అలా చెప్పగానే యశపాల జయకేతులు అమితమైన ఆశ్చర్యంతో, మా తల్లిదండ్రులు భటునొక్కడి ఈ మృత్యులోయలోకి పంపారా? ఆ భటుడెక్కడా అని అడిగారు.
అయ్యా క్షత్రియ కుమారుల్లారా, దురదృష్టం కొలది ఆ భటుడు ఒక విషసర్పం కాటువేయగా మరణించాడు. అతడు మరణించిన ఎన్ని రోజుల తర్వాతనో అతడి శవం నాకంట రాక్షస ప్రభు కంట పడింది. నేను అతడి దుస్తుల్లో వెతకగా ఈ తాళపత్రాలు కనిపించినాయి అన్నాడు విదూషకుడు. యశపాలుడు తాళపత్రాల్లో ఉన్న విషయం చదివి తన తండ్రి అయిన యశోవంతుడు, జయకేతుడు తండ్రి అయిన జయవర్మ తమ క్షేమం సంగతి అడుగుతూ తాము తాటినిచ్చిన ద్వారా పైనుంచి లోయలోకి దింపించిన భటుడి ద్వారా పైకెక్కి రావాల్సిందిగా కోరారు. దాన్ని జయకేతుడికిస్తూ, జయ, మన తండ్రులు మనం ఇంతకాలం ఈ మృత్యులోయలో సజీవులమై ఉంటామని గట్టిగా నమ్మడమే కాక తాము దించిన తాటినిచ్చినా మన కంటపడుతుందని భావించడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నాడు. జయకేతుడు తల ఎత్తి లోయపైకి చూస్తూ, బహుశా వాళ్ళు మనం ఏ ప్రదేశం నుంచి ఈ లోయలోకి పడిపోయామో ఆ ప్రదేశాన్ని గుర్తించి ఉంటారు. భటుణ్ణి తాటినిచ్చిన ద్వారా అక్కడి నుంచే లోయలోకి దించి ఉంటారు. ఈ మృత్యులోయ ఎంత భయంకరమైనదో వాళ్లకు తెలిసే అవకాశం లేదు కదా అన్నాడు. ఒంటికొమ్ము రాక్షసుడు అక్కడ ఉన్న అందరినీ ఓ మారు పరీక్షగా చూసి, ఆలస్యం ఎందుకు? ఈ లోయ నుంచి పైకి పోదలిచిన వాళ్ళు ఎంతమంది? బయలుదేరండి, ఆ తాటినిచ్చిన ఉన్న చోటు ఇక్కడికి దాపులనే ఉంది అంటూ ముందుకు కదిలాడు. అందరూ రాక్షసుని అనుసరించి ఒక పెద్ద నీటి మడుగు, దాన్ని ఆనుకుని ఉన్న కొండ భాగాన్ని సమీపించారు. ఆ సమయంలో అక్కడ పర్వతాకారంలో ఉన్న 4-5 ఏనుగులు నీళ్లలో మునిగి తేలుతూ ఒకదాని మీద ఒకటి తొండాలతో నీళ్లు చల్లుకుంటున్నవి. యశపాల జయకేతులు ఆ నీటి మడుగును, దాపులనే ఉన్న కొండ అంచును పరీక్షగా చూసి ఒంటికొమ్ము రాక్షసుడితో, మహారాక్షస, లోగడ తుఫాను గాలి తాకిడికి చెట్టుతో సహా పైనుంచి మేము ఈ నీటి మడుగులోనే పడ్డాం. ఈ ప్రాంతాల మహాక్రూరులైన ఆదివాసులు ఉండాలే అంటూ చుట్టూ కలయజూశాడు. ఇంతలో హఠాత్తుగా 2 ఏనుగులు తమకేసి తొండాలెత్తి ఘీంకరిస్తూ రావడం చూడగానే రాక్షసుడు తప్ప అందరూ భయకంపితులైపోయారు. యశపాలుడు చప్పున కత్తిదూశాడు. జయకేతుడు ఏనుగులకేసి బాణం ఎక్కుపెట్టాడు. నరవానర యువకులిద్దరూ గట్టిగా రొమ్ములు చరుచుకుంటూ వికృతంగా కేకపెట్టి ఏనుగుల గుంపు మీదికి వెళ్లారు. ఒంటికొమ్ము రాక్షసుడు పెద్దగా ఒక పెడపొబ్బ పెట్టి మీదికొస్తున్న ఏనుగుల్లో ముందు ఉన్న దాన్ని తొండం పట్టుకొని మెలిపెట్టి పక్కకు పడదోశాడు. మరుక్షణంలోనే ఒక్క ఊపున పోయి 2వ ఏనుగు గుండెల్లో తన కొమ్ముతో బలంగా ఒక్క పోటు పొడిచాడు. ఏనుగులు 2 కిందపడి గిలగిల తన్నుకుంటూ ఘీంకారాలు పెట్టసాగినాయి. రసాయన భట్టు ఆనందం పట్టలేక ఒకసారి రాక్షసుడికి సాష్టాంగపడి లేచి, ఈ మృత్యులోయలో ఒంటికొమ్ము రాక్షసేంద్రుల వారికున్నంత బలక పరాక్రమాలున్న ప్రాణి మరోటి లేదు. వైద్యశాస్త్రంలో మామూలు మనిషి అంత బలాన్ని, శక్తిని సంపాదించేందుకు పాటించవలసిన నియమనిష్టల్ని ఒక ప్రత్యేకమైన ప్రకరణమే ఉంది అన్నాడు. అలాగా, ఇంతకాలంగా చెప్పావు కాదేం అంటూ జయకేతుడు అవహేళనగా నవ్వి మడుగుకేసి చేయి చాపుతూ, అదిగో తమ తోటి ఏనుగులు దెబ్బతిని కిందపడి ఘింకరిస్తుండడం చూసి మిగిలినవి మనకేసి వస్తున్నవి. నువ్వు చెప్పే ఆ ప్రకరణం త్వరగా జరిగి వాటిని నీ బలపరక్రమాలతో ఎదుర్కో అన్నాడు. ఆ మాటలకు ఒంటికొమ్ము రాక్షసుడు పుట్టచెక్కలయ్యేలా పెద్దగా నవ్వి తమకేసి వస్తున్న ఏనుగులకేసి రాతిబండలు ఎత్తి గురిగా విసిరాడు. రాతిబండలు వచ్చి తగలగానే ఏనుగులు ఘీంకరిస్తూ వెనుతిరిగి అరణ్యంకేసి పరిగెత్తసాగినాయి. రాక్షసుడు గొంతెత్తి గట్టిగా కేకపెట్టి యశపాల జయకేతులతో, ఇక ఇప్పట్లో మనకు క్రూరముగా నుంచి బెడదరాదు అని విదూషకుడితో, ఒరే విదూషకాయ్, ఆ తాటినిచ్చడం ఉన్న చోటు నువ్వనే ఈ రాజకుమారులకు చూపించు అన్నాడు. విదూషకుడు యశపాల జయకేతులను తన వెంటరమ్మని చెప్పి నీటి మడుగు అంచున ఉన్న ఒక ఎత్తైన రాతి మీదకు తీసుకుపోయాడు. అక్కడ బలమైన మోకులతో పేరిన నిచ్చెన పైనుంచి ఒకటి వేలాడుతున్నది. దాని మీదుగా ఎక్కి ఒకేసారి 2-3 మనుషులు లోయపై భాగానికి చేరవచ్చు. యశపాల జయకేతులు తాటి నిచ్చెనను బలంగా పట్టుకొని లాగి చూశారు. అది 1-2 అంగుళాల కన్నా కిందికి జారలేదు. యశపాలుడు తల ఎత్తి పైకి చూస్తూ, జయ, మనం ఈ తాటి నిచ్చెన మీద ఎంత దూరం ప్రయాణం చేస్తే ఆ పైనున్న మన దేశాన్ని చేరగలమో తెలియదు. మన తండ్రులు పంపిన భటుడు బతికి ఉన్నట్టయితే మనకెంతో సాయంగా ఉండేది అన్నాడు నిట్టూరుస్తూ. యశపాల జయకేతుల్లారా, భటుడు విషసర్పం కరవటం వల్ల మరణించాడని చెప్పాను కదా, ఆ శవాన్ని ఈ దగ్గరలో ఉన్న కొండ గుహలో దాచాను. అలా చేయకపోతే దాన్ని నక్కలో తోడేళ్ళలో పీకు తిని ఉండేవి. వాడు గొప్ప స్వామి భక్తుడు, సాహసి అని నా అభిప్రాయం అన్నాడు విదూషకుడు. అందుకు సందేహం లేదు. ప్రస్తుతం విషయానికి వద్దాం. ఈ నిచ్చెన ఆధారంతో పైకి పోవాల్సిన వాళ్ళం 5గురం. ఇంతమందిని ఒక్కసారే దాన్ని ఉపయోగించడం ప్రమాదకారణం కావచ్చు. అంతమందిని మోసే గట్టితనం ఈ తాటి మోకులకు ఉందనుకోను. మా తండ్రులు దాన్ని ఇక్కడికి జారవిడిచింది మా ఇద్దరి కోసం, చచ్చిపోయిన ఆ భటుడి కోసమే కదా. నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు యశపాలుడు విదూషకుణ్ణి.
ఆ ప్రశ్నకు విదూషకుడు ఆశ్చర్యపోతూ, పైకి పోవాల్సిన వాళ్ళం నలుగురమే కదా, ఆ దుర్మార్గుడైన రసాయన భట్టు మన వెంట ఎందుకు, వాడు అక్కడా తన దుష్కార్యాలను మానడు అన్నాడు. విదూషకాయ్, నీకు మంత్రాలోచనకు తగిన పనికొచ్చేంత బుర్ర ఉన్నది, నీ సలహా బాగుంది అని జయకేతుడు యశపాలుడితో, ఈ రసాయన భట్టుని ఈ మృత్యులోయలోనే వదిలిపోవడం అన్ని విధాల శ్రేయస్కరం అన్నాడు. యశపాలుడు ఒక్క క్షణం ఆలోచించి, అది ధర్మం అనిపించుకోదు జయ, మనం మొదట్లో వాడు సృష్టించిన 6 కాళ్ల మొసలిని పైకి చేరేందుకు ఉపయోగించుకోవాలనుకున్నాం. ఇప్పుడు దానితో పని తీరిపోయింది కనుక ఆ భట్టును నరకం లాంటి ఈ లోయలో వదిలిపోవడం న్యాయం కాదు అన్నాడు. సరే, నీ ఇష్టం. నిచ్చెన మీదుగా ముందు పోవలసిన వాళ్ళు, రెండవ దఫాగా వెనక రావాల్సిన వాళ్ళు ఎవరు నిర్ణయం చెయ్యి అన్నాడు జయకేతుడు. అది మనకై మనం నిర్ణయించడం కాదు, అందరితో సంప్రదించి చేద్దాం అంటూ యశపాలుడు రాతి మీద నుండి కిందికి దిగాడు. యశపాల జయకేతులు విదూషకుడు తిరిగి వచ్చేసరికి రసాయన భట్టు ఒంటికొమ్ము రాక్షసుడి పక్కన నిలబడి ఏదో రహస్యంగా మాట్లాడుతున్నాడు. రాక్షసుడు ఒక రాతికి చీరగిలబడి కూర్చుని ఉన్నాడు. యశపాల జయకేతుల దగ్గరకు రాగానే రాక్షసుడు పెద్దగా ఒకసారి నవ్వి, యశపాల జయకేతుల్లారా, మీ సలహా కావాలి. రసాయన భట్టు నన్ను కూడా ఈ మృత్యులోయ వదిలి మీ లోకానికి రమ్మంటున్నాడు. అక్కడ నేను క్షణాల మీద మీ నరులను జయించి చక్రవర్తిని కావచ్చునట అన్నాడు. యశపాల జయకేతులకు రసాయన భట్టు మరొక కుట్ర ప్రారంభించాడని అర్థమైపోయింది. ఒళ్ళు కొరికి విల్లంబులెత్తబోతున్న జయకేతుని ఆగమని చెప్పి యశపాలుడు రాక్షసుడితో, మహారాక్షస, నువ్వు ఈ భట్టు మాటలు నమ్మకు. నిజంగా నువ్వు మానవుల కన్నా ఎన్నో రెట్లు బలవంతుడివి. కానీ వాళ్ళు నిన్ను చంపదలిస్తే అతి సులువుగా చంపగలరు. దానికి అనేకమైన మార్గాలు, ఉపాయాలు ఉన్నవి. నా అభిప్రాయం, ఈ రసాయన భట్టు నీ మీద ఏ మందు మాకులో ప్రయోగించి ఉన్న కాస్త మతి పోగొట్టి నిన్ను వీధుల్లోనూ సంతల్లోనూ తన 6 కాళ్ల మొసలితో పాటు ప్రదర్శించి ధనం సంపాదించాలని చూస్తున్నాడని ఏమంటావు భట్టు అన్నాడు. రసాయన భట్టు గడగడ వణికిపోతూ, మహారాక్షసేంద్రుల వారిని ఏ గంగిరెద్దులాగానో ఉపయోగించుకో చూస్తున్నానని మీరు అనుకోవడం నాకు చాలా మనస్తాపం కలిగిస్తున్నది. ఇలాంటి ధర్మప్రభువులు ముగించే లోపలే జయకేతుడు సైగ చేయగా నరవానర యువకులు అతన్ని కాళ్ళలో కళ్ళు, మెడో కళ్ళు పట్టుకుని పైకెత్తారు. భట్టు చావుకేకలు ప్రారంభించాడు. భట్టు పాత నౌకరు ముసలాడు ఉడుంబు చప్పట్లు జరుస్తూ, నరవానర వీరుల్లారా, ఆ దుర్మార్గుణ్ణి మడుగు నీటిలోకి ఎంత దూరం విసిరివేయగలరో విసిరివేయ చూడండి అన్నాడు. యశపాలుడు వానర యువకులతో రసాయన భట్టును వదలమని చెప్పి ఒంటికొమ్ము రాక్షసుడితో, మహారాక్షస, పొద్దుపోతున్నది. చీకటి పడక ముందే మేమందరం లోయపై భాగానికి పోవటం క్షేమంగా ఉంటుంది. తాటినిచ్చిన ఒకసారి 2-3 మాత్రమే మోయగలదు. అందువల్లగా ముందుగా నీ విదూషకుడు రసాయన భట్టును అతడి పాత నౌకరు ముసలివాడిని పైకి పంపుతాం అన్నాడు. రాక్షసుడు ఏదో జవాబు చెప్పబోయేంతలో రసాయన భట్టు లబోదిబోమంటూ, నా వీరకుమారుడు 6 కాళ్ల మకరం సంగతి ఏమిటి, అతన్ని ఈ మృత్యులోయలో వదిలిపోవటమా, అన్యాయం అన్యాయం అన్నాడు. ఒంటికొమ్ము రాక్షసుడు భట్టును నోరు మూసుకోమని గట్టిగా కసిరి, యశపాల జయకేతులారా, మీరిద్దరూ ముందుగా పైకి పోవటం బాగుంటుంది. ఆ తర్వాత మిగతా 3 వస్తారు. ఇక ఈ 6 కాళ్ల బల్లి సంగతి అంటారా అంటూ అంత ఎడంలో రాతి మీద పడుకొని తల అటు ఇటు తిప్పి చూస్తున్న మొసలిని ఒక చేత్తో వడిసి పట్టుకొని పైకెత్తి దాపులనే ఉన్న నీటి మడుగులోకి విసిరివేశాడు. కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయింది. రసాయన భట్టు ఒక త్రుటి కాలం నిశ్శేషుడైపోయి అంతలోనే, హా వీరకుమారా, మకర శిరోమణి అంటూ పిచ్చికేకలు పెడుతూ యశపాలుడు వారించే లోపలే మెరుపులా పరిగెత్తిపోయి నీటి మడుగులోకి దూకాడు. ఆ వెంటనే ఆ మడుగులో ఉన్న మొసళ్లలో ఒకటి చప్పున నీటిపైకి వచ్చి రసాయన భట్టును నోట ఖర్చుకొని బుడుంగుమంటూ నీళ్లలో మునిగిపోయింది. అబ్బా, పీడ విరగడైపోయింది అంటూ ఉడంబు ముసలినొకరు ఆనందం పట్టలేక చేతులు కలిపి గెంతసాగారు. నరవానరేకులిద్దరూ కూడా వాళ్లతో పాటు గెంతారు. యశపాలుడు నీటి మడుగు కేసి సాలోచనగా చూస్తూ, ఒక విధంగా రసాయన భట్టు చావవలసిన చావే చచ్చాడు అని ముసలి నౌకరును ఉడుంబును నానా హింసలు పెట్టాడు కదా వాడు అన్నాడు. రాక్షసుడిచ్చిన సలహా ప్రకారం మొదట యశపాల జయకేతులు పల్లెకి వెళ్ళాలని నిర్ణయం జరిగింది. అందరూ తాటినిచ్చెన ఉన్న చోటుకు వెళ్ళారు. ముందు యశపాలుడు, అతని వెనక్గా జయకేతుడు తాటినిచ్చెన ఎక్కారు. వాళ్ళు ఒంటికొమ్ము రాక్షసుడికి ఉడుంబుకు నరవానరేకులిద్దరికీ వీడుకోలు చెప్పారు. యశపాలుడు హాస్యంగా రాక్షసుడితో, మహారాక్షస, ఈసారి ఎప్పుడైనా మేము పైనుంచి మృత్యులోయలోకి పడదలిస్తే ఈ ప్రాంతాన్నే పడతాం. లోగడలా కాకుండా ఇప్పుడు మాకు మృత్యులోయలో చాలామంది మిత్రులున్నారు కదా అన్నాడు. రాక్షసుడు చిన్నగా నవ్వి విదూషకుడి నడుం పట్టుకొని పైకెత్తి, మీరు పడదలుచుకుంటే ఈ విదూషకుడి గాడితో కూడా పడండి. వీడిని మీతో పాటు పైలోకానికి పంపాలని లేదు. ఇక్కడి భయంకర వాతావరణంలో వీడు మరెంతో కాలం బ్రతకడని అందుకు ఒప్పుకున్నాను అన్నాడు.
సరే సెలవు, మేము పైకి చేరుతూనే అక్కడి నుంచి ఎవరైనా రాజభటుని ఇక్కడికి పంపుతాం. విదూషకుడు భట్టునొకరు అతడి వెంట కానీ లేక ముందుగా కానీ పైకి రావచ్చు అన్నాడు యశపాలుడు. విదూషకుడు చాలా సంతోషంతో కుచ్చుటోపి తీసి గాలిలో ఊపుతూ, రాజకుమారులాలా మర్చిపోకండి అన్నాడు. అలాగే అలాగే మరచిపోంలే. ఉడుంబు నరవానరేవకురులు, మీరు మీ బంధువులను చేరి సుఖంగా జీవించండి. మేము మీ సహాయానికి చాలా కృతజ్ఞులం అన్నాడు యశపాలుడు. యశపాలుడు జయకేతుడు తాటి నిచ్చెన మీదుగా పైకి పోసాగారు. 1 గంట కాలం వాళ్ళు ఓపికగా నిచ్చెన మెట్లెక్కగా హఠాత్తుగా మరొక తాటి నిచ్చెన మీదుగా లోయలోకి దిగుతూ చుట్టగా ఉన్న నిచ్చెన భాగాన్ని కిందికి జార్చుతూ 2 రాజభటులు కనిపించారు. యశపాల జయకేతులు రాజభటులు ఒకేసారి ఒకరినొకరు చూసుకున్నారు. ఎవ్వరికీ మాట రాలేదు. యశపాలుడు రాజభటులు తమ దాదాపు నిచ్చెనల మీదుగా దిగి వచ్చే వరకు ఆగి, మీరెవరు? లలాట దేశం వాళ్ళ? నేను యశపాలుణ్ణి, ఇతడు జయకేతుడు అన్నాడు. రాజభటుడు ఆశ్చర్యానందాల్లో ఒకసారి మునిగి చేతులెత్తి యశపాల జయకేతులకు నమస్కరించబోయి తమాయించుకొని నిలబడ్డాడు. మేము లలాటరాజనే యశోవంత మహారాజు గారి భటులం. లోగడ మహారాజు గారు పంపిన భటుడు ఏమయ్యాడో చూసేందుకు, తమ క్షేమ సమాచారం కనుక్కుందేందుకు వస్తున్నాం అన్నాడు. దానికి యశపాలుడు, మీరు లోయలోకి నిర్భయంగా దిగండి. అక్కడ ఉన్న ఒంటికొమ్ము రాక్షసుని చూసి భయపడేరు. అతడు మన మిత్రుడే. అక్కడ ఉన్న మన వాళ్లను జాగ్రత్తగా పైకి తీసుకురండి. ముందు పంపించినటువంటి భటుడు పాముకాటుకు చనిపోయాడు అని చెప్పాడు. 2 భటులు, చిత్తం, తమ ఆజ్ఞ. పైన మహారాజు గారు మంత్రి గారు విడిది చేసి ఉన్నారు. మరొక 15 గంట లోపులోనే మీరు వారిని చేరవచ్చు అన్నాడు. 15 గంట గడవక ముందే యశోవంత మహారాజు, మంత్రులు, వెంట వచ్చిన భటులు, కొందరు నగర ప్రజలు పైనుంచి లోయలోకి తొంగి చూస్తూ నిచ్చెన మీదుగా పైకి వస్తున్న యశపాల జయకేతులు కనబడగానే ఉత్సాహం పట్టలేక చప్పట్లు చరుస్తూ కేకలు వేశారు. యశపాల జయకేతులు లోయ అంచును సమీపించగానే రాజు, మంత్రి తమ తమ పుత్రులను చేతులు పట్టుకొని పైకి లాగి నేత్రాలలో ఆనంద బాష్పాలు నిండగా వాళ్లను కౌగిలించుకున్నారు. చుట్టూ చేరిన ప్రజలు జయజయధ్వానాలు చేశారు. యశోవంత మహారాజు యశపాల జయకేతులతో మృత్యులోయలో పడి ప్రాణాలతో తిరిగి వచ్చిన వాళ్ళెవ్వరూ లేరు. అక్కడ మీరు పడ్డ కష్టాల గురించి అడిగే సమయం కాదిది. ముందు నగరానికి బయలుదేరిండి. తీరికగా అన్ని సంగతులు చెప్పుకోవచ్చు అన్నాడు. ఆ వెంటనే 4 గుర్రాలు పూంచిన రథం ఒకటి అక్కడికి వచ్చింది. దానితో పాటు యశపాలుడు, జయకేతుడు, రాజు, మంత్రి కూడా ఎక్కి కూర్చున్నారు. రథం కదిలి నగరం కేసి బయలుదేరింది. ప్రజలు దాని వెనుక ఆనందంగా పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరుగెత్తుకు రాసాగారు. మృత్యులోయ సమాప్తం.